13 నుంచి 26 చేసినప్పుడు కానీ 26 నుంచి 29 ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి వెనుకబడతానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం. ఈరోజు పలాస జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే. చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా. నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మన ప్రజల తాలూకా ఆశాభావం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ వెనుకబడిన జిల్లాని ఎందుకు మీరు రెండుగా చేస్తే మేము లాభపడతాం? మీరే అన్నారు చేస్తామని, ఎందుకు చేయలేకపోయారు? ఇది ప్రజలందరూ కూడా, మేధావులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మన ప్రాంతీయులంతా కూడా ఈరోజు పలాస జిల్లా అవుతుందని ఎంతో మంది, చాలా యువత చాలా సంతోషపడింది. ఎందుకంటే ఒకవేళ మనకి పలాస జిల్లా కానీ జరిగితే ఈ పలాసలో యువతకి భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్కి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఈరోజు పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం ఈ 4 ప్రాంతాలను కలిపి ఒక జిల్లా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి జీడి సంపద, అలాగే మూలపేట పోర్టు, రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట బేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అలాగే పాతపట్నం, టెక్కల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రకరకాలైన ఫ్యాక్టరీ, కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త ఫ్యాక్టరీస్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఈరోజు ఓన్లీ 12 జిల్లాలని 28 జిల్లాలు చేసుకున్నారు. కానీ మన శ్రీకాకుళం జిల్లాని అలాగే ఉంచారు. అంటే ఈ రోజుకి ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు, ఈ జిల్లాలో నివసిస్తున్న వాళ్ళు హైదరాబాద్లో కార్మికులుగా ఉండాలి, లేకపోతే ఎవరి ఇంట్లో పని చేసుకోవాలి, కార్ డ్రైవింగ్ చేసుకోవాలి, లేదా రేపు విజయవాడలో కూడా ఇదే పని మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరిలో కూడా ఈసారి ఈ జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ తీరుతుందని అందరం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది.